హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరికైతే ఎగ్జామ్స్ లేకుండా ఆర్మీలో ఉద్యోగం జాబ్ చేయాలి అని ఎవరైతే డ్రీమ్ పెట్టుకుంటారో వాళ్ళందరికీ ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఇండియన్ ఆర్మీలో మనకు ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి అది కూడా మనకు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వచ్చే ఆర్మీ ఆఫీసర్ లెవెల్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సంవత్సరానికి మనకు 17 నుండి 18 లక్షలు మనకు ప్యాకేజ్ అయితే ఉంటుంది. అంటే మనకు ఇంచుమించు మనకు ఎవ్రీ మంత్ 1,40,000 పైగా మనకు శాలరీ అయితే వస్తుందన్నమాట, 1,50,000 వరకు. అండ్ ఈ నోటిఫికేషన్కి ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటి ఫిజికల్ టెస్ట్ కానీ కండక్ట్ అయితే చేయడం అయితే లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు ఉన్నటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎవరికైతే ఇండియన్ ఆర్మీలో జాబ్ చేయాలి అది కూడా ఆఫీసర్ లెవెల్లో అనుకునే వాళ్ళకి మాత్రం ఈ వీడియోని ఎండ్ వరకు చూసి మీ క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ డిఫరెంట్ మీరు అప్లై చేసుకోండి. ఇదే వీడియోలో మీకు క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ సెలక్షన్ ప్రాసెస్ ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియోస్ని చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది, ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి బ్రదర్. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలో కూడా స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికానే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకున్నారో ఆర్ఆర్బీ గ్రూప్ డి కానీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానీ రైల్వే పోలీస్ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ ఇలాంటి కోర్సెస్ అనేవి మన డిఫెన్స్ డైరింగ్ యాప్లో మీకు కేవలం 399కి విత్ 180 ఇస్తూ ఉన్నాము. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి, చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చని కోర్స్ అయితే తీసుకోండి, లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా టాపిక్ పెడితే మనకు ఇండియన్ ఆర్మీ నుంచి చేసినటువంటి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ మాట ఇది ఆర్మీ నోటిఫికేషన్. ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే ఇది ప్రజెంట్ వచ్చేసి మనకు అంటే మేల్ వాళ్ళ నోటిఫికేషన్ అనమాట. ఎవరైతే మేల్ వాళ్ళు అప్లై చేసుకోవాలంటే కన్నా July 9, 2026 అంటే మనకు ఈ రోజు నుంచి లింక్ అనేది యాక్టివేట్ అయింది. అండ్ అప్లై లాస్ట్ డేట్ మనకు August 7th వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఈ నోటిఫికేషన్కి. ఒకవేళ అమ్మాయిలు అప్లై చేసుకోవాలంటే కన్నా July 8 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది, అంటే మనకు నిన్నటి నుంచి స్టార్ట్ అయిపోయింది. అండ్ అప్లై లాస్ట్ డేట్ August 6th వరకు టైం అయితే ఉంటుంది అనమాట అమ్మాయిలకి. కావాలంటే మీరు వెబ్సైట్ నుంచి కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఆర్మీ వెబ్సైట్ వచ్చేసి ఇదనమాట. మీరు గూగుల్ క్రోమ్లో వచ్చేసి joinindianarmy.nic.in మీరు టైప్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు ఏంటంటే ఆఫీసర్ లెవెల్స్ అని ఉంటుంది అనమాట, ఆఫీసర్ సెలక్షన్స్ అని. దాని పక్కన మీకు నోటిఫికేషన్ అయితే ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ అయితే చేసుకోండి. మీరు వాటిని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు షార్ట్ సర్వీస్ కమిషన్ మెన్ అండ్ ఉమెన్ అని మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మనకు ప్రతిదీ ఇక్కడ మనకు మన ఛానల్లో ఆఫీషియల్ అప్డేట్ మాత్రమే వస్తుంది, ఎలాంటి ఫేక్ అప్డేట్ అయితే రాదు. మీరు ఇక్కడ ఏంటంటే మీరు ఆఫీసర్ లెవెల్ అప్లై చేసుకుంటే పక్కన మీకు అప్లై అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేసుకుని అప్లై అయితే చేసుకోవచ్చు మీరు. అయితే ఈ నోటిఫికేషన్కి అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్ వాళ్ళు అన్మ్యారీడ్ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రం అప్లై అయితే చేసుకోవాలి. అంటే పెళ్లి కాని అబ్బాయిలు అండ్ అమ్మాయిలు. నోటిఫికేషన్కి మీకు ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ లేకపోతే కానీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయండి. మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళకని యూజ్ ఉంటే కానీ వాళ్ళని అప్లై అయితే చేసుకుంటారు. ముందుగా మనకు శాలరీ చూసుకుంటే ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకొని సెలెక్ట్ అవుతారో వాళ్ళు లెఫ్టినెంట్ ర్యాంక్ కింద మనకు సెలెక్ట్ అవుతారు అనమాట. లెఫ్టినెంట్ ర్యాంక్ ఉద్యోగం తీస్తారు. లెవెల్ 10 కింద మీకు శాలరీ ఉంటుంది. బేసిక్ పే మీకు 56,100 నుండి 1,77,500 ఉంటుంది. అయితే మనకు ట్రైనింగ్ అయితే ఉంటుంది కదా, ఈ ట్రైనింగ్లో మీకు బేసిక్ పే 56,100 మాత్రం వస్తుంది. ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత మీకు 1,40,000 నుండి 1,50,000 వరకు మీకు శాలరీ అయితే ఎవ్రీ మంత్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ వాటితో పాటు మీకు మెడికల్ అలవెన్స్, అదేవిధంగా మనకు హౌస్ రెంట్ అలవెన్స్లో కూడా మనకు ఎవ్రీ ఇయర్ మనకు కొంత అమౌంట్ కూడా మనకు యాడ్ అవుతుంది. ముందుగా వచ్చేసి మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక మనకు April 1, 2027 అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే కౌంట్ చేస్తున్నారు. అండ్ మీ ఏజ్ లిమిట్ అయితే పెట్టడం జరిగింది. మినిమం ఏజ్ లిమిట్ 20 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం మనకు 27 ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఇక డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే April 1, 2000 నుండి March 31, 2007 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఇంకోటి బ్రదర్ SC ST OBC వాళ్ళకి ఏమన్నా అప్పర్ ఏజ్ లిమిట్ ఉంటుందంటే 80% కూడా ఉండదన్నమాట ఇండియన్ ఆర్మీలోన. అండ్ ఇది వచ్చేసి మనకు మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళకు సేమ్ ఏజ్ లిమిట్ 20 నుండి 27 సంవత్సరాలు అయితే ఉండాలి. ఈ ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా మీరు 80% మిస్ అయితే చేసుకోవద్దండి ఈ నోటిఫికేషన్ని. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న వాళ్ళకు ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటి రన్నింగ్ కానీ కండక్ట్ అయితే చేయరు. ఇక్కడ మనకి ఏంటంటే ముందుగా మన అప్లికేషన్ అన్ని కూడా షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు కదా, క్వాలిఫికేషన్ అనేది. ఆ క్వాలిఫికేషన్ రిలేటెడ్ మనకు అంటే మన క్వాలిఫికేషన్ వచ్చి మార్కులను బేస్ చేసుకొని మనల్ని అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. అండ్ ఇంకోటి దీనికి ఎలాంటి గేట్ స్కోర్ కానీ ఎలాంటి JEE ఎగ్జామ్స్ స్కోర్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. ఓన్లీ మీకు క్వాలిఫికేషన్ మార్కులను బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ అయితే చేసి మనల్ని SSB ఇంటర్వ్యూకి అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఈ SSB ఇంటర్వ్యూ అనేది మనకు 5 days అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ SSB ఇంటర్వ్యూలో మనకి ఏంటంటే మనకు చాలా టైప్ ఆఫ్ టెస్ట్లు అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట. మనకు 5 days అయితే కండక్ట్ అయితే చేస్తారు. అండ్ ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తారు ఏంటని ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకు సెలెక్షన్ సెంటర్స్ వచ్చేసి ప్రయాగరాజు, భోపాల్ అండ్ బెంగళూరు, జలంధర్ ఇక్కడైతే కండక్ట్ చేస్తారు. ఏపీ అండ్ తెలంగాణలకు కర్ణాటక, బెంగళూరు దగ్గర కాబట్టి అక్కడైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ మనకు 2 స్టేజ్లు అయితే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకు
ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 అని. ఈ ఎస్ఎస్బి ఇంటర్ అయిపోయిన తర్వాత మనకు మెడికల్ లిస్ట్ కూడా కండక్ట్ అయితే చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ ద్వారా మనల్ని అయితే జాబ్ అయితే సెలెక్ట్ అయితే చేస్తారు. ఎవరైతే ఈ నోటిఫికేషన్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళు వచ్చేసి మనకు ఆర్మీలో మీరు ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు అయితే జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి సర్వీస్ వచ్చేసి మనకు ప్రజెంట్ వచ్చేసి మనకు మీరు సెలెక్ట్ అయిన తర్వాత 10 years మాత్రం సర్వీస్ అయితే చేయాలి. ఈ 10 years తర్వాత మీరు ఇంటికి అయితే రావచ్చు, లేదంటే కానీ మీరు సర్వీస్ అనేది 4 years కూడా మీరు ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి 10 years కంప్లీట్ అయితే కంపల్సరీ అయితే చేయాలి. 10 years తర్వాత మీరు పర్మనెంట్ కమిషన్కి మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మీ జాబ్ అనేది పర్మనెంట్ చేసుకోవడానికి మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ అప్పుడు ఒకవేళ మీ పర్మనెంట్ కమిషన్ అయిందంటే కనుక మీకు ఏజ్ టు 16 years వరకు వచ్చేంత వరకు మీరు జాబ్ అయితే చేయొచ్చు అనమాట. ఇండియన్ ఆర్మీలో మీరు సర్వీస్ అయితే చేయొచ్చు. ఒకవేళ మీరు పర్మనెంట్ కమిషన్కి మీరు అప్లై చేయకపోయారనుకోండి 10 years ప్లస్ మనకు 4 years ఓవరాల్ మీరు 14 సంవత్సరాలు మీరు సర్వీస్ చేసి రిటైర్మెంట్ అయితే అవ్వచ్చు అనమాట ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న వాళ్ళకు. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ మనకు మేల్ వాళ్ళకు వచ్చేసి 350 పైగా పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకు ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు. బట్ ఏంటంటే మనకి ఇక్కడ సివిల్ డిపార్ట్మెంట్కి వచ్చేసి 75 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్లో వచ్చేసి 60 పోస్టులు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఎలక్ట్రికల్కి 33, ఎలక్ట్రానిక్స్కి 64. ఇక్కడ మీరు స్ట్రీమ్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. మెకానికల్కి 101 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ వచ్చి మనకు మ్యూజిక్ ఇంజనీరింగ్ స్ట్రీమ్కి వచ్చేసి 17. టోటల్గా మేల్ వాళ్ళకు వచ్చేసి 350 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా గర్ల్స్కి వచ్చేసి మనకు 22 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు అనమాట, అన్ని స్ట్రీమ్స్ కలుపుకుంటే కనుక. ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే కనుక మీరు కంపల్సరీ మీరు ఇక్కడ ఇచ్చినటువంటి అయితే సంబంధించినటువంటి స్ట్రీమ్స్ ఉంటాయి కదా, సివిల్ కానీ మనకు ఎలక్ట్రానిక్స్ కానీ ఎలక్ట్రికల్ కానీ వాటిలో మీరు ఇంజనీరింగ్ డిగ్రీ ఎవరైతే బీటెక్ కానీ బీఈ కానీ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి కొంతమందికి గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టడీయింగ్ అంటే చదువుతూ ఉంటారు కదా ఇంజనీరింగ్ డిగ్రీ కానీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. బట్ ఏంటంటే 2027 April 1కి మీ సెమిస్టర్స్ ఆల్ ఏదైతే ఉంటాయో అన్ని సబ్జెక్టులు అయితే క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది 2027 April 1 లోపు. ఎందుకంటే మనకు అప్పుడైతే ట్రైనింగ్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. మీరు చూసుకోండి, మీరు ఏ స్ట్రీమ్ కానీ అప్లై అయితే చేసుకోండి. ఏదో ఒక విభాగంలో మీకు క్వాలిఫికేషన్ ఉంటే కానీ మీరు డెఫినెట్గా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు మెకానికల్కి వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్ కానీ ఇక్కడ ఉన్నాయి కదా, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానీ ఇట్లా చాలా రకాలైనటువంటి ఇంజనీరింగ్స్ ఉన్నాయి. సంబంధిత విభాగాలు మీకు ఏదో ఒక దానిలో క్వాలిఫికేషన్ ఉంటే డెఫినెట్గా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న వాళ్ళకు ఎలాంటి రన్నింగ్ కానీ ఎలాంటి ఎగ్జామ్ అని కండక్ట్ అయితే చేయరు అని చెప్పాను కదా. మనకు జాబ్ వచ్చేంత వరకు ఎలాంటిది అయితే కండక్ట్ అయితే చేయరు. బట్ వన్స్ మీరు జాబ్ వచ్చిన తర్వాత మీరు ట్రైనింగ్కి వెళ్ళే ముందు అంటే మీకు ట్రైనింగ్కి లోపలికి వెళ్ళే ముందు కంపల్సరీ మీరు ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట. ఈ ఫిజికల్ టెస్ట్ మీరు ఇప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ చేసే గెట్నే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, మీకు జాబ్ రావడానికి ఫిజికల్ టెస్ట్ కానీ ఎగ్జామ్ కానీ కండక్ట్ అయితే చేయరు. వన్స్ మీకు జాబ్ వచ్చిన తర్వాతనే మీకు ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది వచ్చేసి మనకు మేల్ వాళ్ళకు 2.4 kilometers 10 నిమిషాలు 30 seconds కంప్లీట్ చేసుకోవాలి. పుషప్స్ వచ్చేసి మనకు 40 తీయాలి, పుల్అప్స్ 6 తీయాలి, సిట్అప్స్ 30 తీయాలి, స్క్వాట్స్ వచ్చేసి 2 sets మీరు 30 repetitions అనమాట. మనకు లంగస్ వచ్చేసి మనకు 2 sets 10 repetitions. అండ్ స్విమ్మింగ్ వాటి ఫండమెంటల్ స్విమ్మింగ్ మీకు తెలిసి ఉండాలని వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇది మెన్ వాళ్ళకు. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇది. ఇక్కడ అమ్మాయిలకు వచ్చేసి 2.4 kilometers రన్నింగ్ని 13 నిమిషాలు కంప్లీట్ చేసుకోవాలి. పుషప్స్ వచ్చేసి 15, పుల్అప్స్ 2, సిట్అప్స్ 25, అండ్ స్క్వాట్స్ వచ్చేసి 2 sets మనకు 30 repetitions. లంగస్ కూడా సేమ్ 2 sets 10 repetitions అనమాట. స్విమ్మింగ్ మీకు ఫండమెంటల్స్ మీకు నాలెడ్జ్ తెలిసి ఉండాలని వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకోండి క్లియర్గా, ద మినిమం ఫిజికల్ స్టాండర్డ్స్ దట్ ఏ క్యాండిడేట్ మస్ట్ ఎక్వైర్ మనకు బిఫోర్ జాయినింగ్ ద ట్రైనింగ్ అకాడమీ. మీరు ఎప్పుడైతే ట్రైనింగ్ వెళ్తారో అప్పుడు మీకు ఇవైతే కండక్ట్ అయితే చేస్తారు. జాబ్ వచ్చేంత వరకు అయితే కండక్ట్ అయితే చేయరు, ఏదైతే గుర్తుపెట్టుకోండి. ఫైనల్కి వచ్చేసింత వరకు మనకు ఆర్మీ నుంచి మనకు ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటి ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేయకుండా ఆర్మీలో ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి వచ్చిన నోటిఫికేషన్. ఫైనల్కి వచ్చేసింత వరకు మీకు ఇంకేం ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.